హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే ముందు వీడియో కంటిన్యూ అనమాట. అన్నీ ఇంకా 1 బై 1 వస్తూనే ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి. మేము అక్కడికి చెప్పినా కదా టెంపుల్కి వెళ్ళామని, అక్కడవన్నీ ఇంకా ఒకదాని తర్వాత వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ స్టార్ట్ అయినాము. దారి మధ్యలో ఎక్కడ చూడు ఉంటారు కదా హిజ్రాలు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి వెళ్తే చాలా మంచిదండి. ఖచ్చితంగా ఎవరైనా ఇచ్చి వెళ్ళండి. మనమే వేలు ఏమి ఇవ్వట్లేదు కదా, ఓన్లీ 10 రూపీస్ అంతే. మంచిది వాళ్ళు ఆశీర్వదిస్తే మనకు. నేనైతే నిజంగా నమ్ముతాను. మీ ఇష్టం, ఇస్తే మంచిది, అది మీ ఇష్టం. నేనైతే ఖచ్చితంగా ఇస్తాను. మా వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఏమని చెప్తుంటా అనమాట. ఇదేమో నందమూరి నగర్ అనుకుంటా. ఇక్కడ షార్ట్కట్ ఉందన్నమాట రూటు. మనం పోలూరు అట్లా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇట్లా షార్ట్కట్లో అయితే కొంచెం కాస్త త్వరగా వెళ్తాము. నందమూరి నగర్ నుంచి పులిమద్ది ఇంకా అట్లా మెయిన్ రోడ్ ఎక్కొచ్చు అనమాట. ఇక్కడ మా ఫ్రెండు నా కూతురు ఒక బండి మీద, నేను నా కొడుకు ఒక బండి మీద వెళ్తున్నాము. ఇంకా మేము ముందు వాళ్ళ ముందు మేము ముందు అనుకుంటూ వెళ్తున్నాం అనమాట. మంచిగా ఉంటుంది కదా డ్రైవింగ్. ఇంకా నేను కూడా కొద్దిగా డ్రైవ్ చేసినానులేండి. ఇంకా ఒకదాన్ని అయితే వెళ్తా, కానీ నాకు వెనక ఎవరైనా కూర్చున్నారంటే ఇంక ఎక్కలేని టెన్షన్ వచ్చేస్తుంది. ఇంకా బండి మెలికలు తిరుగుతుంది అనమాట. అందుకే మా వాడు వద్దులే రిస్క్ అని కొద్దిగా ఇచ్చినాడు. ఇంకా మళ్ళీ నేనే వద్దులే నాన్న నువ్వే చేయని ఇంకా మళ్ళీ వాడికే ఇచ్చేసిన అనమాట. ఎందుకో వెనక ఎవరైనా కూర్చుంటే ఎక్కలేని టెన్షన్ వచ్చేస్తుంటుంది నాకు. మళ్ళీ అది కేరింగ్ అనాలా ఏం అర్థం కాదు. ఒకదాన్ని అయితే పోతా మళ్ళీ మంచిగా. ఒక్కదాన్ని అయితే అసలు ఎంత బాగా పోతా, ట్రాఫిక్లో అయితే ఇంకా బాగా పోతా. ఎందుకంటే ట్రాఫిక్లో ఏంటంటే డ్రైవ్ చేసేది ఏమి ఉండదు, కాళ్ళ కింద పెట్టుకోవచ్చు, నిదానంగా వెళ్ళొచ్చు అనమాట. నాకు వచ్చింది చెప్తున్నా, గొప్ప అని కాదు. పూర్తి డ్రైవింగ్ వస్తుంది అనేది చెప్పుకోలేను. ఓకే, నేను ఒక్కదాన్ని ఎక్కడికైనా వెళ్ళగలను హ్యాపీగా, అంతే. ఆ ధైర్యం ఉంది చాలు. ఇంకా ఎవరితోనైనా వెళ్ళాలంటే వాళ్ళు డ్రైవ్ చేస్తారు, నాకేం అవసరం? నేను ఎందుకు వెళ్తా, నేను ఎందుకు డ్రైవ్ చేస్తా? కాబట్టి నాకు డ్రైవింగ్ వచ్చు అంతే. ఇంకా ఇక్కడ నేను ఇంకా నా కొడుకు డ్రైవ్ చేస్తుంటే నేను షూట్ చేసుకుంటూ కూర్చున్నాను. నాకు ఇంకో పని ఉంది కదా, డ్రైవింగ్ చేస్తే ఇవన్నీ ఎవరు షూట్ చేస్తారు చెప్పండి? నేను షూట్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి డ్రైవింగ్ చేయమని చెప్తుంటాను అనమాట. అది కూడా ఇంకా ఎంత ఒక 1/2 అవర్ 3/4 గంటలు వెళ్ళిపోయినాంలేండి. చాలా బాగుంది టెంపుల్. వెళ్ళండి, ఎవరైనా వెళ్ళండి. మంచిగా అసలు ప్లేసు మనకు మెయిన్ మొక్కలు, ఆ పచ్చదనం కదా, ఆహ్లాదంగా ఉంటుంది, ప్లజెంట్గా ఉంటుంది, బాగుంటుంది. చెట్లల్లో ఉండే ప్లేస్ ఏదైనా బాగుంటుంది, ఎవరికైనా నచ్చుతుంది. కాబట్టి ఎవరైనా వెళ్ళొచ్చు. పెద్ద దూరం ఏం కాదు, గూగుల్లో కొట్టినా కానీ మనకు డీటెయిల్స్ తెలుస్తాయి. హ్యాపీగా తెలియని వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసైనా వెళ్ళండి, ఏం పర్లేదు. బాగుంది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి. ఇట్లాంటివన్నీ ఖచ్చితంగా చూడాలి అంతే. ఒకసారి చూస్తే మనకు కూడా కొంచెం ఆ ప్లేస్ చేంజ్ అయితే కూడా మైండ్ బాగుంటుంది కదా. నేను అదే అనుకుంటుంటా ఎప్పుడైనా కానీ. ఎప్పుడు ఒకే చోట ఉండొద్దు, అప్పుడప్పుడు ఇట్లా బయటికి వెళ్ళి చిల్ అవుతూ ఉండాలన్నమాట. అప్పుడు ప్లేస్ చేంజ్ అయితే మన మైండ్ సెట్ కూడా మారుతుంది. మళ్ళీ నెక్స్ట్ మనం ఏం చేయాలా అన్న మన టార్గెట్ని కూడా మనం హ్యాపీగా రీచ్ అవ్వగలం అనమాట. ఎప్పుడు ఒకటేలాగా ఉండకూడదు, లైఫ్ బోర్ వస్తుంది. వచ్చేసినాము, ఇంకా ఆకలి వేస్తుందంట వాళ్ళకి. నేనైతే టీ చెప్తా కదా, ఇంకా నాకు టీ బిస్కెట్లు ఖచ్చితంగా, అది మార్నింగ్ అయిపోయింది. అందుకోసం నేను కొంచెం బాగానే ఉన్నా. ఇంకా పిల్లలు టీ తాగరు, అది కూడా టీ తాగలేదంట. ఇంకా మాకు ఆకలి వేస్తుందంటే సరే ముందు ఫస్ట్ దర్శనం అయితే చేసుకుందాం పదండి అనేసి ఇంక ఇట్లా గుళ్ళోకి అదే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. టెంపుల్ దగ్గరికి వెళ్ళేకి ఓపెన్ ప్లేస్ ఉన్నట్లుందనమాట. టెంపుల్ ముందు కూడా చాలా ఓపెన్ ప్లేస్ ఉన్నట్లు కనిపిస్తుంది మనకు. ఇంకా మేము ముగ్గురం వెళ్తుంటే మా పాప మమ్మల్ని షూట్ చేస్తుంది. ఇంకా మేము ముగ్గురం నడుచుకుంటూ వెళ్తున్నాం. అట్లా నడుచుకుంటూ వెళ్తూ మంచిగా ఫొటోస్ వీడియోస్ దిగితే ఎంత బాగుంటుంది చెప్పండి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్లేసు, చూడదగ్గ ప్లేసు. ఒకసారి అయితే విజిట్ చేస్తేనే బెస్ట్, ఎవరికైనా బాగుంటుంది. మళ్ళీ మీరే చెప్తారు వెళ్ళేసి వచ్చి, అంత బాగుందన్నమాట. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఇంకా ఇప్పుడు కుదిరింది. పిల్లలకి ఇప్పుడు కుదిరింది, నాకు ఇప్పుడు కుదిరింది. కానీ మళ్ళీ కూడా వెళ్తాం మేము నలుగురం కూడా, నేను మా ఆయన పిల్లలు మళ్ళీ వెళ్ళాలి. ఏముంది, హాఫ్ డేలో వెళ్ళేసి రావచ్చు. మంచిగా ఉంది కదా, చూస్తాం. మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ కూడా వీడియో పెట్టేస్తాను.
ఇంకా దేవుడిని ఒకటి నేను తీసుకోలేకపోయినాను, కానీ మిగతాదంతా ఓకే, అంత హ్యాపీగా జరిగిపోయింది. మంచిగా అక్కడ కూర్చొని తిని అవన్నీ కూడా వస్తాయి నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ కొంచెం ఫొటోస్ అవి తీసుకుందామని మళ్ళీ కాస్త కూర్చున్నా. ఇదేంటి ఇవాళ వీడియో. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేసుకోండి. ఇంకా ఎక్కడ మంచిగా కనపడినా మనకు కొంచెం ఒక పిక్స్ అయితే అట్లా తీసేసుకుంటున్నాను కదా. అది నా హక్కు, ఆనవాయితీ, అలవాటు, ఇంకేదైనా అనుకోవచ్చు. కొన్ని ఫొటోస్ అయితే ఇట్లా దిగుతున్నాము, నేను, ఫ్రెండు, పాప అందరం కలిసి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.